హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటో తెలుసా? ఫస్ట్ ఈ ఫొటోస్ చూసేయండి. చూసారా? నచ్చిందా? ఈ ఫొటోస్ మీరు కూడా తీయాలనుకుంటున్నారా? చాలా ఈజీ. సో ఈ ఫొటోస్ నేను ఎలా తీశాను అన్నదే నేను ఈరోజు చూపెట్టబోతున్నా. ఇన్ఫ్యాక్ట్ అది తీసిన రోజే నేను ఈ వీడియో కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు నేను రెడీ లేకుండే, ప్లస్ కెమెరా కూడా అవైలబిలిటీ లేకుండే రికార్డ్ చేయడానికి. సో చేయలేకపోయాను. బట్ మీకోసం అదే సెటప్ ఈరోజు అసలు ఎలా తీసుకొచ్చాను స్టెప్ బై స్టెప్ ఆ ఫోటో ఎఫెక్ట్ అన్నది నేను ఈరోజు చూడబోతున్నాం కూడా. ఓకేనా? మరి సెషన్లోకి వెళ్దామా? అయితే మన సెషన్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది. సో దట్ యూ డోంట్ మిస్ మై అప్డేట్స్. ఆల్ రైట్, లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ సెషన్. ఓకే, సో ఆ ఫొటోస్ చూసాక ఫస్ట్ నేను ఎలా తీసుంటాను అనే ఒక ఆలోచన మీకు వచ్చింటే కనుక మీరు అనుకో ఉండొచ్చు, బహుశా అది గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్, ఈ సెటప్ అంతా చూసి గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్లోనే తీసుకుంటానని. బట్ ఇన్ఫ్యాక్ట్ అలాంటి ఎఫెక్ట్కి గ్రీన్ స్క్రీన్కి సంబంధమే లేదు. నిజానికి గ్రీన్ స్క్రీన్ తోటి ఆ సేమ్ ఎఫెక్ట్ రాదు కూడా. ఒకవేళ వచ్చినా కూడా సేమ్ ఉండదు. బట్ గ్రీన్ స్క్రీన్ తోటి ఆ ఎఫెక్ట్ ఇంకా కష్టం. ఓకే, అది ఆ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలుస్తుంది. ఆల్ రైట్, ఇలాంటి పిక్చర్స్ తీయడానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఐడియా. సో ఎలా ఫొటోస్ తీయాలనుకుంటున్నాం ఆ అవుట్పుట్ని ముందుగా కొంతవరకు ఊహించుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మనం ఊహించుకోలేం, బట్ ఇలా ఉండాలి అనుకున్నాం, అలా వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. ఇలా ఉండాలి, ఇలా రావాలి అనుకుంటే కనుక ఆ ప్లానింగ్ అన్నది మనకి ఏం చేయాలో అర్థమవుతుంది. ఓకే, సో ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్, ఆ లైటింగ్ అనమాట. అందులో చూస్తే కనుక దాన్ని ఏమంటారంటే చిలుక పచ్చ, ఆ కలర్ నాకు కావాలన్నమాట. దానికోసం నేను ఏం చేశాను, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ని, ఆ బ్యాక్గ్రౌండ్ లైట్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేశాను అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకేనా? తర్వాత సబ్జెక్ట్ని ఎలా వెల్ ఎక్స్పోజ్ చేయడం మోడల్ని అన్నది చూస్తాం. ఆ తర్వాత జస్ట్ టేకింగ్ పిక్చర్స్ విత్ డిఫరెంట్ పోజెస్, అంతే విషయం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ లైట్ ఎఫెక్ట్ ఎలా అచీవ్ చేసాం అన్నది చూడబోతున్నాం. ఓకేనా? ఆల్ రైట్, సో దీనికి మనం ఉపయోగించేది ఏంటంటే, సో ఇక్కడ చూస్తే కనుక నేను వాడుతుంది 5D Mark IV విత్ 24-105 లెన్స్ ఆన్ ఇట్. ఓకేనా? అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇదేంటంటే రిమోట్ ట్రిగ్గర్, బేసిక్లీ ఫ్లాష్ రిమోట్ ట్రిగ్గర్. నేను వాడబోతుంది ఫ్లాష్ వచ్చి బ్యాక్గ్రౌండ్ని నేను లిట్ చేయబోతున్నా. సో బ్యాక్గ్రౌండ్లో లైట్ పడేటట్టు చేస్తా. దానికోసం నేను ఆఫ్ కెమెరా ఫ్లాష్ వాడతా. ఆఫ్ కెమెరా ఫ్లాష్ అంటే మనం కెమెరా మీద కాకుండా సపరేట్గా ఉంచి ఇలాంటి రిమోట్ ట్రిగ్గర్ యూస్ చేసి, రిమోట్ కంట్రోల్ యూస్ చేసి మనం ఫ్లాష్ ఫైర్ చేయడం అనమాట. అది ఎలానో చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక సో ఇలా నేను ఒక స్టాండ్ మీద ఈ ఫ్లాష్ అమర్చడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా కాదు, టువర్డ్స్ కెమెరా కాదు, టువర్డ్స్ బ్యాక్గ్రౌండ్ ఇలా నేను ట్రయల్, అంటే ఇదేంటంటే ట్రయల్ అండ్ దాన్ని ఏమంటారు, ట్రై చేసి చూడడం. ఓకే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. సో ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ రావాలి. సో ఇది ఫ్లాష్ ఎలా రిమోట్గా కనెక్ట్ చేయాలి అన్న విషయాలు మనం సపరేట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఫ్లాష్ గురించి డీటెయిల్గా ఏం చెప్పట్లేదు, బట్ ఆ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేసాం అన్నదే మనం ఈరోజు తెలుసుకోబోతున్న విషయం. అదే మ్యాటర్ అనమాట. సో ఇక్కడ సో ఏం చేస్తానంటే
ఇక్కడ చూస్తే కనుక మనకి ఫుల్ వైట్ అయిపోయింది అనమాట. సో గ్రీన్ కూడా వైట్ అయిపోయింది. అదే నేను చెప్తుంది. సో చాలా కష్టం మన ఒట్టి గ్రీన్ స్క్రీన్ తోటి ఈ ఎఫెక్ట్ తీసుకురావడం కోసం. సో నేను ఎంచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గ్రీన్ స్క్రీన్ ఇంకా అలానే ఉందంటే కనుక, నేను అదంతా పైన అంతా పిన్నులతోటి పెట్టేశాను అనమాట. దానంతా తీయడం బదులు దాన్ని అలానే ఉంచేసా. బట్ ఇది కాకుండా నేనేం చేశానంటే, యా, సో విషయం ఏంటంటే, నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ బ్లాక్. నిజానికి ఇలాంటి ఎఫెక్ట్ రావడానికి నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బ్లాక్, అట్లీస్ట్ డార్క్ గ్రే. సో బ్లాక్ అయితే నాకు అనుకున్నది చాలా క్లోజ్గా వస్తుంది అనమాట. సో బేసిక్లీ ఇక్కడ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కాదు, గ్రీన్ ఈజ్ అన్వాంటెడ్, బ్లాక్ అన్నదే నాకు క్రూషియల్. ప్రాబ్లం ఏంటంటే, ఈ బ్లాక్ చాలా చిన్నగా ఉంది. సో చిన్న చిన్న సబ్జెక్టులు పెట్టి పిల్లల ఫోటోలు తీయచ్చు, కానీ పెద్దవాళ్ళైతే మనకి ఇది కవర్ కాదనమాట ఫుల్ ఫోటో. బట్ ఏదో ఒకలా మనం అచీవ్ చేయొచ్చు మనం ఫోటో తీసుకున్నాక పోస్ట్ ప్రాసెసింగ్లో. బట్ పోస్ట్ ప్రాసెసింగ్లో వర్క్ అనేది ఎంత తక్కువ పెట్టుకోవాలంటే అంత తక్కువ పెట్టుకోవాలన్నమాట. మ్యాక్సిమం కెమెరాలోనే మనకు కావాల్సిన రిజల్ట్ రావాలి. అదే మనం చేయాల్సిన మొదటి పని. సో ఇప్పుడు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టాను. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో బ్లాక్ మీద మనకి కూడా వైట్గానే వస్తుంది. ఈవెన్ దో బ్లాక్ పెట్టినా కూడా వైట్ వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సో ఆ వైట్ని మనం చేయాల్సిందల్లా మనకు కావాల్సిన కలర్లోకి మలుచుకోవడం. సో అందులో చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, రామచిలుక పచ్చ, దాన్ని అచీవ్ చేయడానికి మనం వాడాల్సింది ఏంటంటే, ఫ్లాష్తో పాటు డైరెక్ట్ ఫ్లాష్ కాకుండా ఫ్లాష్ మీద ఇంకొక లేయర్, దాన్నే జెల్ అంటాం, జెల్స్ వాడడం అనమాట. జెల్స్ వాడడం ద్వారా మనకి ఇలా మోర్ వైవిధ్యభరితంగా మనం కలర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్లాష్ ద్వారా. ఓకే, సో దానికోసం ఎక్కడ నా ఫ్లాష్, సో ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట. ఇందులో మనకు కావాల్సిన కలర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేనేం చెబుతున్నా అంటే, ఇది గ్రీన్. ఓకే, గ్రీన్ పెట్టి చూస్తా, మనకు కావాల్సిన వస్తుందా లేదో చూద్దాం. నేనేం చేస్తానంటే, ఆ ఫ్లాష్ ముందు ఉంది చూస్తారా, దానికి నేను కవర్ చేసేసాను అనమాట. సో చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. సో ఇక్కడ చూస్తే కనుక ఆ గ్రీన్ ఎలాంటి అంటే, మన దగ్గర చిలుక పచ్చ ఉంటుంది అనమాట. అది ఏదైతే చూపెట్టానో, ఇక్కడ చూస్తే ఇది వచ్చి కొంచెం ఇది గ్రీన్ ప్లస్ బ్లూ మిక్స్చర్లో ఉందన్నమాట ఈ బ్యాక్గ్రౌండ్ కలర్. బట్ నాకు ఇది కాదు కావాల్సింది, ఆ పచ్చ. దానికి నేనేం చేస్తానంటే 2 లేయర్ మెథడ్ యూస్ చేస్తా. జెల్స్ వచ్చి 2 కలిపితే ఎలా వస్తుందంటే, ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే, చిన్నప్పుడు మనం పెయింటింగ్ ఆడుకున్నాం కదా, 2 కలర్లు మిక్స్ చేస్తే ఒక్కొక్క కలర్ వస్తుంది, డిఫరెంట్ కలర్ వస్తుంది. అలాంటి లాజిక్ ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని కొంచెం నాకు మనకు కావాల్సిన పచ్చలోకి మార్చాలంటే నేనేం చేయబోతున్నా అంటే, దీని మీద నేను రెడ్ ఉంచబోతున్నా. సో ఆల్రెడీ అది అలానే ఉంచి ఏదైతే గ్రీన్ జెల్ ఉందో దాని మీద నేను గ్రీన్ పెట్టబోతున్నా. సో గ్రీన్ ఎక్కడుంది? సారీ, గ్రీన్ కాదు, రెడ్. ఇందాక నేను రెడ్ అని చెప్పాను కదా, ఆ రెడ్ అన్నది వేరే పిక్చర్లో చూసినట్టు వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఎల్లో మిక్స్. ఇందాక నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. సో ఐ థింక్ దిస్ షుడ్ గెట్ అస్ దట్ రిజల్ట్. చూద్దాం. ఓకే, ఆల్ రైట్, లెట్స్ డూ దిస్.
కమ్ ఆన్. పర్ఫెక్ట్. చూసారా, అది నాకు కావాల్సిన పచ్చ. సో దిస్ ఇస్ వాట్ ఐ డిడ్. కాకపోతే ఇక్కడ నాకు ప్రెటీ మచ్ కంప్లీట్గా ఏమంటారు, కావాల్సిన దానికంటే ఎక్కువ లైట్ పడుతుంది అనమాట. ప్రాబబ్లీ ఐ విల్ గో రెడ్యూస్ దిస్. సో అది ఏంటంటే ఏ కదా, సో నేను దాని పవర్ తగ్గించబోతున్నా బేసిక్లీ, ఇంకేం లేదు. సో ఇప్పుడు 1/2 పవర్ ఉంది. సో దాన్ని నేను 1/4కి మారుస్తున్నా. సో నౌ ఐ షుడ్ గెట్ బెటర్ రిజల్ట్. ఎస్, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ అనమాట. పర్ఫెక్ట్. సో దిస్ ఇస్ గుడ్. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ సెటప్ రెడీ. ఓకే, ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, అక్కడ మోడల్ నిల్చుంటే కనుక ఇప్పుడు మోడల్ని ఎక్స్పోజ్ చేయాలి కదా, అంటే కరెక్ట్గా లైట్ పడేటట్టు చూసుకోవాలి కదా. దానికోసం ఏం చేయాలంటే మనం ఒక సాఫ్ట్ బాక్స్ వాడతాం. ఇక్కడ చూస్తే కనుక ఒక సాఫ్ట్ బాక్స్. ఓకే, సో బేసిక్లీ దీని గోల్ ఏంటంటే, ఎస్, చూస్తే కనుక ఇప్పుడు ఈ సాఫ్ట్ బాక్స్ గోల్ ఏంటంటే ఇక్కడ నిల్చున్న మోడల్ మీద కావాల్సినంత లైట్ పడేటట్టు చూడడం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఈ పార్ట్ చీకటిగా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా వస్తుంది. మనం దీన్ని ప్రాపర్గా లిట్ చేయగలిగితే మనం జస్ట్ షూట్కి వెళ్ళడమే నెక్స్ట్. ఓకేనా. ఫస్ట్ యా ఇలా చేయాలంటే మనం ఇప్పుడు 2 ఫ్లాషులు పనిచేయాలి. ఒకటి సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ పనిచేయాలి, అట్ ది సేమ్ టైం ఇది కూడా ఫైర్ అవ్వాలి. దానికోసం ఏం చేస్తానంటే 2 ఫ్లాష్ పడుతున్నా విత్ సేమ్ రిమోట్ కంట్రోల్. ఓకే, రిమోట్ ట్రిగ్గర్. ఓకే, సో ఇప్పుడు ఇవి 3 సింక్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు 3 సింక్లో ఉన్నాయి కాబట్టి ఐ కెన్ గో ఫర్ ఫస్ట్ షాట్. చూసారా, ఇది ఫైర్ అయింది, అది ఫైర్ అయింది. ఇది ఫైర్ అవ్వడం బట్టి మనకి సబ్జెక్ట్ కూడా ఎక్స్పోజ్ అవ్వడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ గుడ్. పర్ఫెక్ట్. ఇప్పుడు చూస్తే కనుక మనకి సబ్జెక్ట్ కూడా వెల్ లిట్ కండిషన్స్లో వచ్చింది. కాకపోతే సబ్జెక్ట్ కొంచెం ఓవర్ పవర్ అయింది అనుకుంటా. సో వాట్ ఐ విల్ డూ, దీని పవర్ తగ్గిస్తా. దట్ ఈస్ బి. ఓకే, ఐ థింక్ దిస్ షుడ్ బి గుడ్. పర్ఫెక్ట్. సో కావాల్సినంత లైట్ సెటప్ అంతా రెడీ చేసేసుకున్నా. సో నేను చేయాల్సిందల్లా సబ్జెక్ట్ రెడీగా ఉంటే కనుక మనం ఫొటోస్ తీయడమే. ఇలా ఒకసారి నేను అరేంజ్ చేసుకున్నాక లైటింగ్ అంతా, ఎవ్రీ లైటింగ్ సెటప్ అంతా అరేంజ్ చేసుకున్నాక సబ్జెక్ట్ని పిలిచి మోడల్ని పిలిచి నేను షూట్ చేయడం జరిగిందనమాట. అక్కడ చూస్తే కనుక మనకి ఫుల్ ఫోటోలు అయితే కనుక ఇదంతా కనిపించడం జరిగింది, ఇంక్లూడింగ్ ఈ గ్రీన్ మ్యాట్, తర్వాత సర్కిల్తో పాటు. థింగ్ ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రతి ఫోటో పోస్ట్ ప్రాసెసింగ్ చేయాలి, అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అండ్ ఐ ప్లీజింగ్ రిజల్ట్స్ వస్తాయి. ప్రొడక్షన్ టైంలో ఐ మీన్ మనం ఫోటో తీసే టైంలో ఉండే మిస్టేక్స్ అన్నీ అక్కడ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, అది వచ్చి మనకి స్మాల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్లాక్, అండ్ మనకి గ్రీన్ అవసరం లేదు, మనకు కావాల్సిన కంప్లీట్ బ్లాక్. సో అలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం పోస్ట్ ప్రాసెసింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం పోస్ట్ ప్రాసెసింగ్ ఎలా చేశాను అన్నది చూడబోతున్నాం. సో ఆ ఫొటోస్ నేను లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాక బెస్ట్ పిక్స్ కొన్ని చూడడం జరిగింది. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని అండ్ సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అక్కడ వెనకాల చూస్తే కనుక మనకి డబుల్
ఏంటిది ఫుల్ ఫోటో తీసినప్పుడు డబుల్ షాడో వచ్చింది. ఇది ఎందువల్ల వచ్చిందంటే, ఒకటి ఆ ఫ్లాష్ దగ్గరుండబట్టి అంటే బ్యాక్‌గ్రౌండ్‌కి ఫేస్ చేశాను కాబట్టి, ఈ యాంగిల్ నుంచి మనకి ఎక్స్‌ట్రా షాడో పోయింది. అట్ ది సేమ్ టైమ్ ఇంకొకటేంటంటే మనం వాడిన అదేంటి ఫ్రంట్ లైట్. ఈ 2 లైట్స్ వల్ల మనకి జరిగిన ఎఫెక్టే ఇది. ఆహ్, ఏమంటారు డబుల్ షాడో. సో, ఎనీవే బట్ నా ఐడియా ఏంటంటే, ఇలా వచ్చినా గూడా నిజానికి కంప్లీట్ బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే నా పని చాలా ఈజీ అయిపోయేది. బట్ స్టిల్ నాట్ ఎ బిగ్ డీల్. సో, అల్టిమేట్‌లీ మనం ఏదో ఒక రకంగా దీన్ని లేయర్స్ పెట్టి ఫోటోషాప్‌లో ఫిక్స్ చేయొచ్చు. సో, నేనేం చేశానంటే సో, ఇలాంటి పిక్చర్‌ని నేను ఫోటోషాప్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకొని సో, ఫోటోషాప్‌లోకి ఇంపోర్ట్ చేసుకున్నాక ఎన్హాన్స్‌మెంట్స్ అయితే చేశాను. ఎన్హాన్స్‌మెంట్ చేశాక ఇంక నేను బ్యాక్‌గ్రౌండ్ ఫిక్స్ చేయాలి. సో, నేను నంబర్ ఆఫ్ లేయర్స్ క్రియేట్ చేసుకొని ఆహ్, సో, జస్ట్ ఐ యామ్ షోయింగ్ యూ ప్రోగ్రెస్ ద వే ఐ డిడ్ ఇట్. సో, ఇలా నేను లేయర్స్ రూపంలో నాకు కావాల్సిన అవుట్‌పుట్ తెచ్చుకోగలిగాను. లేయర్స్ అండ్ డిఫరెంట్ దాన్నేమంటారు ఓవర్‌లే ఎఫెక్ట్స్ యూజ్ చేసి అండ్ ఆల్సో ఆహ్, ఇది మనకున్న ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసి చేయడం జరిగిందనమాట. సో, ఫోటోషాప్ గురించి సెపరేట్‌గా మనం మాట్లాడుకుందాం. సో, బేసికల్లీ నా పాయింట్ ఇక్కడ నేను చెప్పదలిచిందేంటంటే, ఫోటోస్ తీయడంతో పాటు ఫోటోస్ తీశాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ టు గెట్ ద డిజైర్డ్ రిజల్ట్. ఓకే. మనకు కావాల్సిన అవుట్‌పుట్ రావడానికి ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. సో, అది విషయం అనమాట. సో, ఒకసారి దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాక మనకొచ్చిన రిజల్ట్సే ఇప్పుడు మీరు చూసిన ఫోటోస్ అనమాట. ఫ్రెండ్స్, అది చూసారు కదా! మీరు కూడా ఇలాంటి పిక్చర్స్ తీయొచ్చు చాలా సింపుల్‌గా. మీకు ఈ జెల్సే కొనాల్సిన అవసరం లేదు. మనకి రంగురంగుల పేపర్లు లైక్ పాలిథీన్ కవర్స్ దొరుకుతాయి కదా! అండ్ అలాంటివి యూజ్ చేసినా వీ కెన్ డూ ఇట్. ఓకేనా? కలర్స్ కోసం ఐ యామ్ టాకింగ్ అబౌట్. సో, మీరు కూడా చాలా ఈజీగా తీయొచ్చు. అండ్ దట్ ఈస్ ఇట్. మీకు గనక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే గనక ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే మీకు ఎనీ క్వెషన్స్ ఉంటే గనక ప్లీజ్ కమెంట్స్ రూపంలో మీ క్వెషన్స్‌ని ప్రొవైడ్ చేయండి. మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎయిదర్ లైవ్ సెషన్‌లన్నా లేదంటే వీలైనప్పుడు నేను ఆన్సర్ చేస్తా. ఓకేనా? దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫర్ దిస్ ఎపిసోడ్. సో, ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? ఆల్రైట్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బై బై.